యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరం జబ్బులు బారిన పడకుండా రక్షించే సూక్ష్మమైన పోషకాలని, ఔషధ గుణాలు కలిగిన వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అన్నిటికంటే ఎక్కువ మొత్తంలో ఉన్న నెంబర్ 1 ఆహారం లవంగాలు. యాంటీ ఆక్సిడెంట్స్ని ఓఆర్ఏసీ యూనిట్స్లో కొలుస్తారు. 3 లక్షల పైన ఓఆర్ఏసీ యూనిట్స్ లవంగాల్లో కలిగి ఉన్నాయి. అంటే అంత ఎక్కువ. మిగతా వాటన్నిటిలో 5,000, 10,000, 2,000, 3,000 ఇట్లాగే ఉంటాయి. కానీ లవంగాలు అంత ఎక్కువ ఉంటాయి. మరి అలాంటి లవంగాలను వేసేసుకుందామా అనిపిస్తుందేమో. ఘాటు కదా, మనం వాడుకోలేము. అలాంటి లవంగాల్ని మనం 1-2 రోజు వాడుకోగలిగినా మంచిది. ఆ లవంగాలు వాడుకోవటం వల్ల నోట్లో దుర్వాసన రాదు. ఆ లవంగాలు వాడటం వల్ల నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు చచ్చిపోతూ ఉంటాయి. నోట్లో చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా కూడా రక్షిస్తూ ఉంటాయి. పిప్పన్ను ఉన్నవారు కూడా పిప్పన్ను వెంటనే ఇన్ఫెక్షన్ గురే పోటు రాకుండా కూడా అది పెరగకుండా రక్షించడానికి కూడా లవంగం ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని ఒక్క పొడి వేసుకోవటం, జరదా కిళ్ళీలు వేసుకోవటం, గుట్కాలు వేసుకోవటం, ఇంకేవో నోట్లో బబ్బులు గమ్మలు వేసుకుని అమ్మలే కంటే 1-2 లవంగాలు నోట్లో పెట్టుకుని ఎప్పుడన్నా సపరిస్తుంటే ఈ లాభాలు మనం పొందొచ్చు. వంటల్లో కూడా ఎప్పుడన్నా లవంగాలు అప్పుడప్పుడు వాడినప్పుడు కూడా తాలింపులో వేయకూడదు. కాస్త లవంగ పొడిని కావాలంటే మధ్యలోనూ చివర్లోనూ చల్లుకుంటే నష్టం లేకుండా లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రక్షణ కలిగిస్తాయి అన్నమాట.